ఒకప్పుడంటే ఇంట్లో తల్లి నలుగురుము కింద కూర్చొని చక్కగా తినేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదండీ. డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి. నలుగురు 4 కుర్చీలేసుకొని డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ తింటూ ఉంటారు. అయితే ఈ డైనింగ్ టేబుల్ పైన ఉన్న కవర్‌ని మనం అసలు క్లీన్ చేయం కదా! అయితే ఈ కవర్‌ని చాలా సింపుల్‌గా, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కానీ, పిల్లలు తినేటప్పుడు కానీ, అన్నం మెతుకులు గట్టా, కూర గట్టా మనకి ఆ కవర్ పైన పడిపోతూ ఉంటుంది. సో, అందుకోసం మనం వీక్లీ వన్స్ అయినా సరే క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంటే కవర్ పెద్దది కదా! ఎలా క్లీన్ చేసుకుంటామని ఒక డౌట్ ఉంటుంది. అలా ఏం కాదు, సింపుల్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ నార్మల్‌గా అంటే హాట్ వాటర్ అయితే కాదండి, నార్మల్ వాటర్ తీసుకొని ఒక ₹1 షాంపూని, ఏ షాంపూ అయినా పర్వాలేదు, షాంపూ మొత్తాన్ని కూడా వాటర్‌లోన ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ కవర్ అయితే ముంచేసి ఒక 10-15 మినిట్స్ పాటు అలానే ఉంచండి. తర్వాత నార్మల్‌గా అంటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అది బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను డైనింగ్ టేబుల్ పైన వేసి చూపిస్తున్నాను చూడండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి డౌటే వచ్చుంటుంది, డైనింగ్ టేబుల్ కింద ఏంటి అన్ని మూటలు పెట్టారు అని. అవి రైస్ అండి, ఊరు నుంచి తెచ్చుకున్న రైస్. ఒకేసారి 2-3 కట్టలు తెచ్చుకున్నాం అనుకోండి, అవి ఈ విధంగా డైనింగ్ టేబుల్ కింద నేను